పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రిమాండ్లో ఉండగానే మరో రిమాండ్ పడింది. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయి కర్నూలు జిల్లా జైల్లో ఉన్నందున భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై కర్నూలు జైలు నుంచి శనివారం విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయనను హాజరుపరచగా న్యాయాధికారి ఎన్ రాజశేఖర్ ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం పోసానిని విజయవాడ నుంచి కర్నూలు జైలుకు తరలించారు. రిమాండ్ విధించడానికి ముందు పోసానికి న్యాయాధికారి పలు ప్రశ్నలు వేశారు. మీపై నమోదైన కేసు గురించి మీకు తెలుసా అని ప్రశ్నించగా తనకేమీ తెలియదని, పోలీసులు ఎటువంటి కాగితాలు ఇవ్వలేదని పోసాని తెలిపారు. తనకు గొంతు పక్షవాతం ఉందని, గుండెకు శస్త్రచికిత్స చేశారని చెప్పారు. తనకు శిక్ష విధించినా విధించకపోయినా విజయవాడలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తనపై పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ఎక్కడెక్కడో తిప్పుతున్నారని ఫిర్యాదు చేశారు. అయితే పీటీ వారెంట్పై హాజరుపరిచినందున తానేమీ చేయలేనని న్యాయాధికారి పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే రెగ్యులర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే జైల్లో వైద్యాధికారులకు చూపించుకోవాలన్నారు. పోసానిని నరసరావుపేట 2వ పట్టణ పోలీసులకు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పోసాని అందుబాటులో లేకపోవడంతో పోలీసు కస్టడీ తాత్కాలికంగా వాయిదా పడింది. నరసరావుపేట పోలీసులు శనివారం కర్నూలు జిల్లా జైల్లో పీటీ వారెంట్ పత్రాలు సమర్పించగా అప్పటికే విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని తీసుకెళ్లడంతో నరసరావుపేట పోలీసులు వెనుతిరిగారు. తిరిగి సోమవారం నరసరావుపేట పోలీసులు పోసానిని కస్టడీకి తెచ్చుకునేందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.